మైక్రో ఫైనాన్స్ కేసులో సింగర్ మంగ్లీకి మెడకు ఉచ్చు బిగిస్తుందంటే నిజమని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఈ కేసు ప్రారంభమైన నాటి నుంచి ఒక విపరీతమైన పరిణామాలు మనం చూసినాం. ఒక నాటకీయ పరిణామాలు చూసినాం. పోలీస్ స్టేషన్లో కావచ్చు, హైకోర్టు ముందు న్యాయవాదులు చేసింది కావచ్చు, పోలీస్ స్టేషన్లో అడ్వకేట్ సుబ్బారావుకు పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తే ఒక నాటకీయ పరిణామాల మధ్య ఈరోజు కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది మంగ్లీ కేసు. మంగ్లీకి సంబంధించిన మైక్రో ఫైనాన్స్ కేసు ఏదైతే నడుస్తుందో, గోకుల నందన ఇన్ఫ్రా ఈ పేరుతోటి మంగ్లీ సోదరులు, అదేవిధంగా మరికొంతమంది మధునాయక్, అదేవిధంగా కొంత హిమకాంత్ రెడ్డి అనే వ్యక్తులు కొంతమంది ఈ యొక్క స్కామ్కి తెరపడ్డారు. అంటే స్కామ్ను చేసేందుకు ప్రయత్నాలు చేయడం ఏంది, దాదాపు 100 నుంచి 150 కోట్లు అనే ఆరోపణలు మనం ఫస్ట్ నుంచి వింటున్నాం. మొదట్లో 10 కోట్లు ఉంటే ఈరోజు 150 కోట్లకు చేరింది ఆ స్కామ్ వివరాలు. అయితే దీనికి సంబంధించి పోలీసులు దీనిపైన ఇరు వర్గాల పైన కేసులు నమోదు చేసిరు. దీనిపైన దర్యాప్తు చేస్తున్న క్రమంలో మంగ్లీ కూడా బయటకు వచ్చి తాను ఏడుస్తూ ఒక గిరిజన బిడ్డను, నేను ఒక మహిళను, నన్ను కావాలని ప్రాపగండ చేస్తున్నారు, నన్ను నిజంగా నేను ఎలాంటి దోషిని కాదు, నేను కూడా బాధితురాలే అని చెప్పిన తను ఇప్పుడు ఎవరైతే తన సోదరుడు శివ చౌహాన్ ఉన్నాడో తను మధునాయక్, ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి పోలీసుల కస్టడీలో ఉండు మధునాయక్ నుంచి అకౌంట్ నుంచి శివ చౌహాన్కు 3 దఫాలుగా పెద్ద అమౌంట్, లార్జ్ అమౌంట్ తనకు ట్రాన్స్ఫర్ అయిన వెంటనే తను విత్డ్రా చేయటం, ఆ విత్డ్రా చేసిన అమౌంట్ ఏం చేసిండు, ఈయనకెందుకు ట్రాన్స్ఫర్ చేసిండు, దీంట్లో ఈ కేసులో సంబంధమే లేదు, ఈ స్కామ్కి మాకు ఎలాంటి సంబంధం లేదన్న మంగ్లీ తన సోదరుడు మనం చూసినాం. 2 రోజుల క్రితమే మీడియా ముందుకు వచ్చి కావాలని మంగ్లక్కను బయటపడేస్తున్నారు, కావాలని ఒక దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు, అనేక సార్లు దొంగ అంటే నిజంగానే దొంగ అనుకుంటారు అనే ఒక ఆలోచన ఏదైతే మనోడు కామెంట్స్ చేసిండో, ఇప్పుడు శివ చౌహాన్ చుట్టే కేసు అంతా కూడా తిరుగుతుంది. మధునాయక్ 3 దఫాలుగా శివనాయక్ ఎందుకు డబ్బులు పంపించిండు శివ చౌహాన్కు, సో ఈ డబ్బులు ట్రాన్సాక్షన్కి గల కారణాలు ఏంటనే దానిపైన పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటిదాకా నాకేం సంబంధం లేదు, నేను శుద్ధపూసనన్న మంగ్లీ ఇప్పుడు ప్రస్తుతం బయటికి వెళ్ళని పరిస్థితి. సో ఈ ఉచ్చు మొత్తం మంగ్లీ మెడకు చుట్టుకుంటుంది. ఖచ్చితంగా మంగ్లీ పాత్ర ఎంతో కొంత ఉంటుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పోలీసులు కూడా మనం చూస్తే ఈ కేసు ప్రారంభమైనప్పుడు సుబ్బారావు బయటకు వచ్చి బాధితుల పక్షాన మాట్లాడినప్పుడు పోలీసులు కొంత సుబ్బారావుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా అది సమాజం అంతా చూసింది, మీడియా చూసింది, కళ్ళతో ప్రతి ఒక్కరు కూడా మనం కళ్ళారా చూసినాం పోలీసుల వ్యవహారాన్ని. ఎందుకంటే ఒక న్యాయవాది బాధితుల తరపున వచ్చినప్పుడు తనకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడం ఏంది, దాదాపు ఒక 30-40 మంది పోలీసులు చుట్టుముట్టి మనోడిని అంటే కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి అదంతా మనం మీడియాలో చూసినాం. సో అంటే నిజంగానే ఈ అడ్వకేట్ సుబ్బారావు మంగ్లీని ఒక 10-15 లక్షలు డిమాండ్ చేసి ఉండేమో అని ఒక అనుమానం వచ్చింది. అప్పుడు పోలీసులు కూడా 2 వేర్వేరు వీడియోలు, మేము ఇప్పటికే దీనిపైన దర్యాప్తు చేస్తున్నాం, మంగ్లీ దోషి కాదు, మంగ్లీకి సంబంధం లేదని చెప్పిన పోలీసులు ఇప్పుడు నాలుక కరుచుకుంటున్న పరిస్థితి. సో అంటే తొందరపడి ఒకవేళ ఎవరన్నా పొలిటికల్గా కనుక పోలీసుల పైన ఒత్తిడి తెస్తే దాని మీద సైలెంట్గా ఉండాల్సి ఉండే, తొందరపడి స్టేట్మెంట్ ఇచ్చేసిరు. ఈరోజు ఆ ట్రాన్సాక్షన్స్, ఆ డీటెయిల్స్ అన్ని చూస్తే ఎవరైతే ప్రధాన నిందితుడిగా ఉన్న మధునాయక్ నుంచే శివ చౌహాన్, మంగ్లీ సోదరుడు శివ చౌహాన్కి మనీ ట్రాన్స్ఫర్ అయినట్లుగా కూడా మనకు ఆధారాలు ఇప్పుడు పోలీసులు బయట పెడుతున్నారు. దీనిపైన ఇంకా కూడా లోతైన దర్యాప్తు చేస్తున్నారు. దీనిపైన త్వరలోనే ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఒకటి, ఈ మొత్తం కేసులో ఉన్నోడిని కొడితే ఓనికి బాధ కాకపోతుండే, వాడు కూడా బయటకు వచ్చి చెప్పకపోతుండే. కానీ ఇట్లాంటి వాళ్ళను ఎవరు నమ్ముతారు? పేదోడే నమ్ముతాడు. అరే నా గిరిజన బిడ్డ నా ఇంటి కానుంచి పోయింది, పాటలు పాడుతూ జర మంచిగా హైదరాబాద్లో బతుకుతుంది, ఈయన దగ్గర పెట్టుబడి పెడితే నా బిడ్డ పెళ్లి టైంకో, నా పిల్లగాడు స్కూల్కి పోయే టైంకో, లేదంటే నా ఇంట్లో శుభకార్యానికో ఆపదకో అక్కడికి వస్తాయని పెట్టుబడులు పెడతారు. సో ₹1 ఆశ చూసి ₹1 అంటే బయట వడ్డీలకు ఇస్తే వాడు ఇస్తాడో ఇయ్యడో, ఇక్కడ పెడితే మనకు నెల కొంత అమౌంట్ కనిపిస్తుంది కదా అనే ఒక చిన్న ఆశ. దాన్ని దురాశ కూడా అనలేము. ఆ పేదోనికి అంత దురాశలు ఏమి ఉండవు. ఓ 10,000 10 లక్షలు ఖర్చు పెడితే ఇంట్లో దాచుకునే బదులు మంగ్లీ కాడ పెడదాం, మంగ్లీ కాడనో లేదంటే ఆ సంబంధిత ఆ గ్రూప్లో పెడితే ఒక ప్లాటో నిలబడుతుంది, ఆ ప్లాటో లేదంటే ఇంకేదన్నా కొంత బంగారం కొనుక్కోవచ్చు, తర్వాత ఒక ₹4 ఎక్కువైనా కానీ ఆశ. ఈ ఆశను క్యాష్ చేసుకున్నారు మనోళ్ళు. మొత్తం కూడా 150 కోట్ల స్కామ్ చేసి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా దీనిపైన పెద్ద చర్చ జరుగుతుంది. నిజానికి మంగ్లీ మొట్టమొదట బుకాయించినప్పటికీ కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు నిన్ననే మనోడు మీడియా ముందుకు వచ్చి ఏదో ఇట్లా కలిస్తే ప్రాపగండ చేసేస్తారా, ఒక ఫోటో దిగినంత మాత్రాన తప్పు చేసినట్లా, లేదంటే ఈమె పేరు మీద అవతల దందా చేస్తే నాకెట్లా తెలుస్తుంది, నేనేమన్నా దేవతరా అని చెప్పిన మాటలన్నీ ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.
సో మనోడి అకౌంట్కే శివ చౌహాన్ అకౌంట్కే డబ్బులు ట్రాన్స్ఫర్ కావడం, దీనిపైన పోలీసులు మొత్తం కూడా ఇప్పటికే హిమకాంత్ రెడ్డి, సత్యనారాయణ చౌదరి, ఇంకా ఎవరెవరు ఉన్నారో ఈ ఈ గోకులనందన ఇన్ఫ్రాకు సంబంధించి ఇంకెవరెవరు ఉన్నారో మొత్తం కూడా కూపిలాగే ప్రయత్నంలో పోలీసులు అయితే ఉన్నారు. దీనికోసం స్పెషల్ ఫోర్సులు అన్నీ కూడా పనిచేస్తున్నాయి. చూడాలి ఇంకో 2-3 రోజుల్లో మంగ్లీకి సంబంధించి ఈ అంశం తెరబడుతుందా, ఈ సోదరుణ్ణి ఇంకా ఈ హిమకాంత్ రెడ్డి ఇంకా ఎవరైతే నిందితులు ఇందులో భాగస్వామ్యం ఉన్న ప్రతి ఒక్కరిని వీళ్ళు అరెస్ట్ కనుక చేస్తే, వాళ్లకు బాధితులకు న్యాయం చేస్తే ఈ కేసు క్లోజ్ అవుతుంది. అయితే ఇప్పటికే ఎంతో కొంత డ్యామేజ్ అయితే అయింది మంగ్లీకి. నిజంగానే ఈ ఇందులో ఈ మొత్తం మోసంలో మంగ్లీ పాత్ర లేకపోతే, నిజానికి ఆమె పేరు చెప్పుకొని వాళ్ళ సోదరుడు చేసినా తనేం చేయలేదు పాపం, ఆ విషయంలో కూడా ఆమె నమ్మలేదు. నమ్మినోళ్ళు శివ చౌహాన్ని నమ్మి ఉంటారు, కానీ మంగ్లీ పేరు చెప్పుకుంటే కూడా తనకు కూడా తెలిసి ఉండే పరిస్థితి ఉండదు. కానీ ఒకవేళ అంటే కనుక నిజంగానే తనకు తెలిసి ఈ వ్యవహారం అంతా కనుక తెలిసి జరిగి ఉంటే ఖచ్చితంగా తన మెడకు కూడా ఉచ్చు చుట్టుకుంటుంది, తను కూడా కటకటాల పాలకు కావాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. దీనిపైన పోలీసులు ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు ఎటు ఏ మలుపులు తిరుగుద్ది, ఇప్పటికే రాజకీయ రంగం పులుపుకుందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీన్ని పోలీసులు ఎట్లా హ్యాండిల్ చేస్తారో చూడాలి.